వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి బంగారం ఇది? నన్నేమో పోపో అని కార్డులో మన ఇద్దరు ఫోటోలు వేయించావా? అంటే జరగబోయే పెళ్ళి మన ఇద్దరిదేనా? నాకు కాబోయే భార్య నువ్వేనా? థ్యాంక్ యూ బంగారం. నువ్వు ఇలా మనసు మార్చుకుంటావని నా కల్లో కూడా ఊహించుకోలేదు తెలుసా? చాలు, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే చిరాకేస్తుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? చిచి, నేనెందుకు చేస్తాను? నువ్వు చెయ్యకపోతే నీ శుభలేఖలోకి నా ఫోటో ఎలా వస్తుంది? ఓ, ఇది మా కార్డే కదూ. ఈ ఫోటో చూసేసరికి ఆ విషయమే మర్చిపోయి చూసావా? ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికైనా నీ మెడలో తాళి కట్టేది నేనే అని. అందుకే ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. నువ్వు నా భార్యవని నీకు అర్థం కావడానికే శుభలేఖలో ఇలా ఫోటోలు వేయించాడు. ఫోటో వేయించింది దేవుడు కాదు, నువ్వు. నన్ను పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశావు. నా చుట్టూ తిరిగి వేధించావు. నేను చేసుకోకపోతే చస్తానని బెదిరించావు. రకరకాలుగా బ్లాక్మెయిల్ చేశావు. అయినా నేను నీకు లొంగలేదని ఇలాంటి నీచమైన ప్లాన్ చేశావు. గాడ్ ప్రామిస్ అపర్ణ, నిజంగా దీని గురించి నాకేం తెలీదు. నన్ను నమ్ము. నమ్మాను. నువ్వెన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఇంటి ముందుకొచ్చి అల్లరి చేసినా, మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడినా క్షమించాను. ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా మారుతావని నమ్మాను కాబట్టి. కానీ మారే అవకాశం గాని, మారాలన్న ఆలోచన గాని నీకు లేవని దీంతో రుజువైంది.